1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా వీడడం లేదు. ఇప్పటికీ 17 రోజులైపోయి 18వ రోజుకు చేరుకుంది. అయినా కూడా తుని దగ్గర మిస్ అయినటువంటి ఈ పాప ఆ తోటలో ఇప్పటికి ఎలాంటి ఆనవాళ్ళు దొరకనటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూసాం మొదటి రోజు నుంచి ఎంతమంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు, స్థానికులు ఏ రకంగా వచ్చి ఆ తోటలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు, ఎన్ని రకాల సాంకేతిక ఎక్విప్మెంట్ని వాడారు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు, ఎన్ని వ్యవస్థలను ఇంక్లూడ్ చేశారో అన్నీ కూడా చూస్తాం. ఆ తోటలో కాకుండా చుట్టుపక్కల కొండలన్నీ కూడా గాలించినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. సో కంప్లీట్గా ఇప్పుడు వందల మంది క్షుణ్ణంగా అనువను గాలించినా దొరకపోవడంతో ఇది కంప్లీట్గా కిడ్నాప్ కేసు అయి ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ఆ కోణంలో కూడా మొదటి రోజు నుంచి కూడా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా ఆ టవర్స్ అన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఆ ఫోన్ కాల్స్ ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందా మిస్ అయిన రోజు నుంచి అని చెప్పేసి అవి కూడా పరిశీలించారు. సీసీ కెమెరాలన్నీ జల్లడబడుతున్నారు. అందుకే అక్కడ కొత్తగా కుక్క ఆ పాపతో వెళ్ళిపోయిన తర్వాత గంటన్నరకి ఊర్లో ఒక దగ్గర ప్రత్యక్షమైంది అన్నట్టుగా ఒక విజువల్ కూడా రావడం జరిగింది ఆ తర్వాత. కాబట్టి పాప కూడా ఊర్లో వైపే వెళ్ళి ఉంటుంది తోట దాటి అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దారిలో వెళ్తుండగానే ఎవరైనా పాపని ఎత్తుకు వెళ్ళిపోయారా, ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి కూడా. దాన్ని ఇప్పుడు పాప తోటలో కానీ కొండల్లో కానీ లేదన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతమంది ఎత్తుకున్న చిన్న ఆనవాళ్ళు కూడా, అంటే ఏదైనా జంతువు ఎత్తుకు వెళ్ళినా కూడా ఇంకేదైనా జరిగి ఉన్నా కూడా తనకు సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళైనా అక్కడ దొరికి ఉండేది. దురదృష్టవశాత్తు ఏదైనా క్రూర జంతువు ఏమైనా చేసినా కూడా పాపకు సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న క్లూ అయినా వస్తువైనా అక్కడ దొరికేది. కానీ అలాంటి పరిస్థితి లేదు. డాగ్ స్క్వాడ్లో రంగంలోకి దిగినా అలాంటి పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఇది పక్కాగా బయట వ్యక్తులు కిడ్నాప్ చేసేమైనా తీసుకువెళ్ళి ఉంటారనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ క్రైమ్ బ్రాంచ్లు కూడా రంగంలోకి దిగాయి. ఇన్వెస్టిగేషన్ ఎన్ని కోణాల్లో చేయాలో అన్ని కోణాల్లో చేస్తున్నారు. పూర్తిగా ఒక కేస్ స్టడీలాగా మారినటువంటి ఈ యొక్క పాప మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది, పాప ఎలా మిస్ అయింది, తండ్రి వెనక నడుచుకుంటూ వెళ్ళినటువంటి తర్వాత ఎక్కడ మిస్ అయిపోయింది, గంట వ్యవధి మళ్ళీ తండ్రి వచ్చి వెనక పాప కోసం మళ్ళీ తోటలోకి వచ్చి ఇంటికాడ చూసినప్పటికీ గంట వ్యవధి ఉంది. గంటలోనే ఆ పాప ఎక్కడి నుంచి ఎటుమాయమైపోయింది, ఎవరు తీసుకువెళ్ళారనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా 18వ రోజుకు చేరుకున్నా కూడా పాపకు సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీ కూడా లభించకపోవడంతో ఆ పాప తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ఏదో ఒక రోజు మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పాప తిరిగి వస్తుంది, ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు ఇంతమంది పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రులు అందరూ ఇక్కడికి వచ్చి మరి ఇన్వెస్టిగేషన్ని సీరియస్గా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పాప తిరిగి మా దగ్గరికి వస్తుందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఉన్నారు. అదే ధైర్యంతో ఉన్నారు. పాపకేం కాలేదు, సేఫ్గానే ఉండుంటుంది, ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా సేఫ్గానే ఉండుంటుంది, మరలా మా దగ్గరికి వస్తుందనేటువంటి ఒక ఆశతోనే ఇన్ని రోజులు ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్నా కనీసం కేసులో చిన్న ఆనవాళ్ళు కూడా దొరకకపోవడం అయితే ఆ తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి మానసిక వేదన అయితే కలగజేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ప్రస్తుతం 18వ రోజు వచ్చినప్పటికీ గతంతో పోలిస్తే అక్కడ ఉన్నటువంటి బలగాలన్నీ కూడా ఇంకా బ్యాక్ స్టెప్ వేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఎంత వెతికినా ఏం చేసినా ఇంకా లాభం లేదు. ఎందుకంటే అక్కడ జల్లెడబట్టేశారు, అక్కడ ఎలాంటి క్లూ లేదు, పాప ఆ ఏరియాలో లేదనేటువంటి విషయం క్లారిటీకి వచ్చారు. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ కానీ మిగతా బృందాలు కూడా అక్కడ పెద్దగా అంతకుముందు రోజు 100 మంది సెర్చ్ చేసినట్టుగా అయితే చేయట్లేదు. బట్ ఇంకో కోణంలో విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నారు. బయట నుంచి ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటారా, వివిధ వేరే గ్రామాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఆ ప్రాంతం జూన్ 6వ తారీఖు ఆ ప్రాంతాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరిగారో వీటన్నిటి కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ఇంకా స్పెషల్గా కూడా ఆలోచించి ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. అందుకే ఇప్పుడు సైంటిఫిక్ దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. 18వ రోజుకు వచ్చినా కూడా పాప మిస్ అయినటువంటి కేసులో ఎలాంటి ఆచూకీ లభించకపోవడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. మరి పాప ఎక్కడ ఉంది, ఎప్పుడు తిరిగి వస్తుంది, అసలు ఏమైంది పాపకు అనేది మాత్రం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ఇంకా ఒక ప్రశ్నగానే మారింది.